ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి మన చందన షాపింగ్ మాల్. పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ మన చందన షాపింగ్ మాల్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ 1 మాల్ మన చందన షాపింగ్ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన, జిఎన్టీ రోడ్, సూలూరుపేట. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మహిళల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దొరవార్ సత్రం ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అధ్యక్షతన క్యామెల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం ఒక సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యామెల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా 30 మంది లబ్ధిదారులకు టైలరింగ్ మిషన్లను పంపిణీ చేశారు. మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో క్యామెల్ సంస్థ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్యామెల్ సంస్థ ప్రతినిధులతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇదే కాకుండా ఇంకా కొన్ని స్కిల్ డెవలప్మెంట్. కంగ్రాచులేషన్స్. మీ ట్రైనింగ్ తీసుకున్నారా? ఎన్ని రోజులు తీసుకున్నారు? 45 రోజులు. బాగా చెప్పారా? మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? మీకోసం ఇవన్నీ తెచ్చారు వీళ్ళు. సో దండా వాడుతూ ఉండాలి. మీకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు నేను కూడా మీకు ఇస్తాను. ఓకేనా? కరెంట్ సెట్ చేసుకోవడానికి లేదు కదా. నేర్చుకోవాలి. దీని ద్వారా మీరు మీరు సద్వినియోగం చేసుకొని మీరు కూడా బాగుపడితే ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు. మీకోసం ఏదో ఒకటి చేస్తారు. అవి మూలపడేశారు అనుకోండి, మళ్ళీ ఎవరికి ఇవ్వబుద్ధి కాదు. ఒక చోట ఇప్పిస్తే అందరూ కలిసి చేసుకుంటే అందరికీ వస్తాయి. సరేనా? ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అధికారులకు, నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన ఎస్టీ మహిళలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ముందుగా ఐటీడీఏ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ 45 రోజుల పాటు ఇచ్చి ఈరోజు ఆ మెషిన్స్ అందజేస్తున్నందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ టీం అంతటికీ కూడా, అలాగే వాళ్ళకి సహకరించిన క్యామెల్ సంస్థ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు పిఓ గారు అలాగే పెద్దలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీకు చాలా వరకు చెప్పారు. కానీ మీరు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారం చేసే మహిళలు, ముఖ్యంగా మహిళలు వ్యాపారం చేసే వాళ్ళు బయటికి రావాలి. ఎస్హెచ్జి దాంట్లో గ్రూప్లో మీరు మెంబర్ అయితే వాటి ద్వారా మీకు చాలా వరకు లోన్లు వస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయకపోయినా చిన్న చిన్న అంగళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఇంటి దగ్గరే చిన్న షాప్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి కూడా ఎన్నో ఉన్నాయి. లేదా మీకు కుట్టడం వస్తే శారీసు, బ్లౌజులు, ఈ షాప్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎట్టా టైలరింగ్ మిషన్ వచ్చారు, 30 మంది వరకు నేర్చుకున్నారు. ఇంకా కూడా ఈరోజు 60 మంది రిజిస్టర్ చేసుకున్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మీకు వచ్చిన పనులు మీరు చేసుకునేలాగా ఈ ఇచ్చిన అవకాశాన్ని గవర్నమెంట్ కానీ లేదా పెద్దలు కానీ ఇచ్చిన అవకాశాన్ని మీరు ఇంకా కూడా సద్వినియోగం చేసుకునేలాగా మీరు ముందుకెళ్ళాలి. అలాగే ప్రతి ఇంటికి ఎంటర్ప్రెనర్ని అంటే వ్యాపారస్తులు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు గట్టి నిబద్ధతతో ముందుకెళ్తున్నారు. దాన్ని కూడా గవర్నమెంట్లో చాలా వరకు వస్తున్నాయి. అధికారులు కూడా మీకు అన్ని విషయాలు చెప్తారు. వాటి ద్వారా మీరు కూడా ఇంకా ఎదిగి ఇంకా మీరు రేపు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి మీరు అందరూ కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే పిఓ గారు చెప్పినట్టు ట్రైనింగ్ కోసం బిల్డింగ్స్ అడిగారు. ఎంపీపీ గారు ఇప్పుడే చెప్పారు, దొరవార్ సత్రంలో చాలా వరకు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఆగిపోయి ఉన్నాయని. అవన్నీ కూడా చూసి
QC పూర్తి చేసి ట్రైనింగ్ సెంటర్కి కూడా మనం ఖచ్చితంగా మహిళల కోసం పనిచేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ సెంటర్కి మనం అప్పగిద్దాం.